ఒక భక్తుడు ఇలా అంటాడు, రిజెక్టెడ్ స్టోన్స్ బికమ్స్ కార్నర్ స్టోన్స్ అని అంటాడు. మరొక మారు ఒక భక్తుడు అంటున్నమాట, రిజెక్టెడ్ స్టోన్స్ బికమ్స్ కార్నర్ స్టోన్స్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తిరస్కరించబడిన రాళ్ళనే దేవుడు మూలరాళ్లగా మారుస్తాడు. మరొకసారి, తిరస్కరించబడిన రాళ్ళనే మూలరాళ్ళుగా దేవుడు, చెప్పాలందరూ గట్టిగా చెప్పండి, మారుస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివిన ఒక అద్భుతమైన వ్యక్తి జీవితం ఎవరైనా అని అంటే యొప్తా. చెప్పండి ఈ మాట, యొప్తా. ఎవరు యొప్తా? గిలాదు కుమారుడు. చెప్పండి, ఎవరు యొప్తా? గిలాదు కుమారుడు. ఎవరు యొప్తా అని అంటే గిలాదు అనే వ్యక్తి, వింటున్నారా, తనకు ఒక భార్య ఉండగా ఆ భార్యతో కాకుండా ఒక వేశ్యతో సాంగత్యం చేసి ఒక కుమారుడిని కన్నాడు. ఆ కుమారుడికి యొప్తా అని పేరు పెట్టాడు. వింటున్నారా? యొప్తా ఎవరయ్యా అంటే గిలాదు కుమారుడు, అలాగే వేశ్య, చెప్పాలి, కుమారుడు. మరొకసారి, గిలాదు కుమారుడు, వేశ్యకు పుట్టిన కుమారుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గిలాదుకు పుట్టిన ఈ కుమారుడు గిలాదు వేశ్యతో సాంగత్యం చేయడం వల్ల పుట్టినందున ఆ తర్వాత గిలాదు యొక్క భార్య కూడా గర్భము ధరించి పిల్లల్ని కనడాన్ని బట్టి, కుమారులను కనడాన్ని బట్టి తన యొక్క అన్నదమ్ములైన ఆ యొక్క యొప్తా సోదరులు ఏమన్నారు తెలుసా? నువ్వు ఒక వేశ్యకు పుట్టిన ఒక కొడుకు, నువ్వు వేశ్య కుమారుడివి, నీకు విలువ లేదు, నీ యొక్క పుట్టుకకు ఏమీ లేదు, చెప్పాలి, గుర్తింపు లేదు, నీకు మాకు సాంగత్యం ఏంటి, మా తండ్రి యొక్క వారసత్వంలో నీకు ఏమాత్రమో పాలి లేదు, ఆస్తిలో లేదు, చెప్పాలి, ఆస్తిలో లేదు, అలాగే వారసత్వంలో కూడా పాలి లేదు. అసలు నువ్వు ఎవడవే? నువ్వు ఒక వేశ్య కుమారుడివి, మాతో నీకేంటి అని అతన్ని ఏం చేశారు తెలుసా? అతన్ని గెంటేశారు, అతన్ని త్రోసేశారు, అతన్ని భయంకరంగా వేధించారు. జాగ్రత్తగా వినండి ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది జీవితాల్లో గెంటి వేయబడ్డం, త్రోసివేయబడ్డం, చిన్న చూపు పడ్డం అనేది సర్వసాధారణంగా అనుభవిస్తూ ఉంటారు. మీకు ఒక మాట చెప్పిన, ఇతడు వేశ్య కుమారుడు కనుక ఒకవేళ దూషించబడి ఉండొచ్చు, లేదా ఒకవేళ అవమానపరచబడి ఉండొచ్చు. కానీ మీరు గమనించారా, చాలామంది జీవితాల్లో తోబుట్లలోనే, కుటుంబాల్లోనే మనము ఎలాంటి భయంకరమైన బాధను, అలాగే భయంకరమైన అవమానాన్ని, దుఃఖాన్ని అనుభవించిన వారిని కూడా మనం, చెప్పాలి, చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నాను అని అంటే, జీవితం ఎప్పుడైతే నలగొట్టబడిందో, బాధ పెట్టబడిందో, తిరస్కరించబడిందో, నువ్వేంటి, నీ బతికేంటి అని ఎప్పుడైతే ఎవరన్నా ప్రశ్నిస్తారో వారు ఖచ్చితంగా గాయపరచబడతారో, వారు ఖచ్చితంగా, చెప్పాలి గట్టిగా, నన్ను చూడండి అందరూ, ఖచ్చితంగా వారు గాయపరచబడతారు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, పనికిరాని, వింటున్నారా, విలువలేని, అలాగే ఒక వేశ్య కుమారుడిగా తిరస్కరించబడిన, అసలు కనీసం సంఘము సమాజం విలువివ్వని ఒక భయంకరమైన, ఒక నిస్సహాయకుడైన పనికిరాని వ్యక్తి ఎలాగా ప్రయోజనకరంగా మారాడు, ఎలాగా ఎక్కడ తిరస్కరించబడ్డాడో అక్కడ పనికొచ్చే పాత్రగా ఎలా మారాడు, కుటుంబము పొమ్మంటే, తోబుట్టులు పొమ్మంటే, రే నీకు మాకు అసలు పొత్తేంట్రా, నీ బతికేంటి, మా బతికేంటి, మేమెక్కడా, నిన్నెక్కడా, నువ్వెక్కడా అన్నవాడి జీవితం, అన్నవాడు అనిపించుకున్నవాడు ఒకేసారి ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక గ్రామానికి మాత్రమే కాదు, ఒక జాతికి, ఇశ్రాయేలు అనే ఒక దేశానికి ఎలాగ న్యాయాధిపతి అయ్యాడు. తిరస్కరించబడినవాడు, ఉమ్మివేయబడినవాడు, తక్కువ చూపు చూడబడినవాడు ఎలాగ ఏలికగా మారిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది సాధ్యమేనా? చెప్పండి, అది సాధ్యమేనా? గట్టిగా చెప్పాలి, అది సాధ్యమేనా? ఈ లోకంలో మనుషులకైతే అసాధ్యం కావచ్చు, కానీ నా దేవునికి, చెప్పాలి, నా దేవునికి సమస్తము, గట్టిగా చెప్పాలి,
సాధ్యమే. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? ఎవరైతే తిరస్కరించబడి, ఎవరైతే గాయపరచబడతారో వారు చూపు గనక దేవుని వైపు పడిందంటే వారి జీవితాలు ఖచ్చితంగా ప్రయోజనకరంగా తప్పకుండా మారిపోతాయి. అందుకోసం పరిశుద్ధ లేఖనం అంటుంది, ఏమని తెలుసా? చెప్పండి. ఏదైతే తిరస్కరించబడిన రాళ్ళు ఉంటాయో అవి తలకు మొలరాళ్ళు అవుతాయి. ఏ రాళ్ళవి? నిషేధించబడిన రాళ్ళు. ఏ రాళ్ళవి? నిషేధించబడిన రాళ్ళు, గుర్తుకు రాని రాళ్ళు, గెంటి వేయబడిన రాళ్ళు, కనీసం ప్రయోజనకరముగా లేని బరువుగా మారిపోయిన రాళ్ళు లాంటి జీవితాల్లో మూలకు తలరాళ్ళుగా మార్చబడతాయి. రెండు చేతులెత్తి హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెలి, ప్రియ సహోదరి, సహోదరుడా, యొప్తా జీవితాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ యొప్తా జీవితాన్ని నేను 3 భాగాలు చేస్తాను. ఎన్ని భాగాలు చెప్పాలి? ఎన్ని భాగాలు? 3 భాగాలు. యొప్తా 3 భాగాలుగా జీవితాన్ని మనం చూసే ముందు యొప్తా జీవితంలో ఉన్న అసలు స్థితి ఏంటో ఒకసారి చూడండి. స్థితి ఏంటి అంటే తండ్రి ప్రేమకు నోచుకోలేదు. తోబుట్టులు ఎప్పుడైతే అతన్ని తిరస్కరిస్తున్నారో తండ్రి ఏం చేయలేదు? చెప్పండి, ఏం చేయలేదు? గద్దించలేదు. తండ్రి ఏం చేయలేదు? వాడు కూడా మీతో సమానమే అని చెప్పలేదు. వింటున్నారా? తండ్రి ప్రేమ నోచుకోలేదు. అలాగే అన్నదమ్ముల చేత ఇంటి నుండి చెప్పాలి గెంటి వేయబడ్డాడు లేదా త్రోసి వేయబడ్డాడు. సమాజం చేత తక్కువ చూపు చెప్పాలి. మీకు ఒక మాట చెప్పనా? ఒక వ్యక్తి ఎప్పుడు పలచనవుతాడో తెలుసా? సమాజంలో ఎప్పుడు? మన ఇంట్లోనే ఎవరైనా మనల్ని తిరస్కరించారనుకోండి, ఇంట్లో వాళ్ళే పలచనగా మాట్లాడారనుకోండి, చులకనగా మాట్లాడారనుకోండి, ఇంటికి చులకనైన వాడు సమాజానికి చెప్పాలి. అవునంటారా కాదంటారా? కొంతమంది అదేంటో అర్థమై సాగుతాం. ఎంతటి మంచి పనులు చేసినా, ఎంత మంచిగా జీవించినా పనిగట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటోళ్ళే ఆరబెట్టేస్తారు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి మనల్ని ఆరబెడతారో మనము బయట వాళ్ళకి ఏమవుతాం చెప్పాలి? తేలికైపోతాం. కానీ అలాంటి స్థితి ఎవరికైనా ఉంటే ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చులకన చేయబడిన వారే, వింటున్నారా? చులకన చేయబడిన వారే, తక్కువ చూపు చూడబడిన వారే, గాయపరచబడిన వారే రేపు సమాజాన్ని ఏలే గొప్ప వ్యక్తులుగా మారతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వాస్తవానికి సంఘములో, సమాజంలో, అలాగే మనము గమనిస్తున్న మన యొక్క చుట్టుపక్కల కూడా ముఖ్యంగా యవనస్తుల్లో ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది, ఇంకా బాగా చెప్పాలంటే ఇలాంటి ఆలోచన బాగా ఉంటుంది. ఏమనంటే నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, నన్ను మా ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదు, నాకు విలువ లేదు, నన్ను అందరూ తిరస్కరించారు అనే బాధ చాలామందిలో అది బాగా వేదనగా మారిపోయిందన్నది వాస్తవం. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి అలాంటి స్థితిలో ఒక వ్యక్తి ఎలా మారతాడు? ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అని అంటే యొప్తా జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తా అన్నాను కదా. మొదటి భాగం ఏంటో తెలుసా? మీరు గమనిస్తే 11వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మీరు గమనిస్తే యొప్తా ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తిరస్కరణకు గురయ్యాడో, ఎప్పుడైతే తండ్రి పట్టించుకోలేదో, ఎప్పుడైతే తోబుట్టులు అతన్ని గెంటేసి తిట్టి అతన్ని గాయపరిచారో, అతనికి నిలువ నీడ లేకుండా చేశారో, అతడు ఏం చేశాడో తెలుసా? తన ఇంటి నుండి, తన యొక్క అన్నదమ్ముల దగ్గర నుంచి ఏం చేశాడో తెలుసా? పారిపోయి ఏం చేశాడు? ఒక అల్లరి మోకను చేరాడు. 3 అనుభవాలు రాసుకోండి. 1 అల్లరి జనముతో యొప్తా. అల్లరి చెప్పాలి, జనముతో యొప్తా. 2వది అధిపతిగా యొప్తా. 2వది అధిపతిగా యొప్తా. 3వది మృక్కుబడిలో యొప్తా. 3వది మృక్కుబడిలో, సాక్రిఫైస్లో యొప్తా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే గాయం ఎక్కువైందో, వేదన ఎక్కువైందో, తిరస్కరణ ఎక్కువైందో, నీ బతికెంత, నువ్వెంత అని ఎప్పుడైతే భయంకరంగా బాధ పెట్టారో, నిలువలేడలేనప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా తన జీవితంలో ఎవరు అంగీకరిస్తారో వారిని చేరతారో.
సైకలాజికల్ వ్యూలో యెఫ్తా గురించి మనం ఆలోచన చేసినప్పుడు 3 రకాలైన అనుభవాలు ఎవరైనా యెఫ్తా లాంటి జీవితాలకు కలిగి ఉంటారని మనం తెలుసుకోగలుగుతాం. ఒకటి ఏంటంటే, యెఫ్తా ఎందుకు అల్లరి జనాన్ని కలిసిపోయాడు, ఇంటిలోంచి పారిపోయి ఇంటిలోంచి వెళ్ళిపోయి ఒక అల్లరి జనముతో యెఫ్తా జీవించడం ప్రారంభించాడు. చెప్పండి, ఏం చేయడం ప్రారంభించాడు? అల్లరి జనముతో యెఫ్తా జీవించడం ప్రారంభించాడు. ఇల్లు లేదా, తండ్రి లేడా, తోబుట్లు లేరా? మాట్లాడరు ఏంటండి? సమాజం, సంఘం లేదా? కానీ మరి అన్నిటిని ఎందుకు వదిలిపెట్టాడు? ఎందుకు వదిలిపెట్టాడంటే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. నేను ఎవరిని, ఎప్పుడైనా కానీ నేను ఎవరిని, నా విలువేంటి, నాకు ఇక్కడ స్థానం ఉందా? విన్నారా? నాకు ఇక్కడ స్థానం ఉందా, నా స్థాయి ఏంటి, నా గుర్తింపు ఏంటి, కనీసం నన్ను ఎవరైనా పట్టించుకునేవారు ఉన్నారా అనే ఆలోచన వచ్చింది అని అంటే వారు ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా? ఎవరు పట్టించుకునేవారు ఉంటే వారి దగ్గరికి ఏం చేస్తారు? వారు ఖచ్చితంగా మాట్లాడేవారు ఉంటే మాట్లాడేవారి దగ్గరకు ఖచ్చితంగా వారు మాట్లాడాలండి. వెళతారు. ఏ వ్యక్తి అయినా కానీ తన జీవితంలో ఎప్పుడైతే నేనేంటి, నా బ్రతికేంటి, నా విలువేంటి, నాకేదైనా విలువ ఉందా అని ప్రశ్నించుకున్నారో వారి జీవితంలో చాలా కృంగిపోయి ఉన్నారు, బాధలో ఉన్నారని దాని అర్థం. చాలామంది భార్యలు సంసారాలు బాగున్నప్పుడు వారి భర్తలు అంటూ ఉంటారు, ఏమంటారు తెలుసా? పడి తింటున్నారు మీరు. ఏమంటారు? సర్వసాధారణంగా భార్యలు ఎదుర్కొనే మాట, సర్వసాధారణంగా మెట్టినింటిలో ఎదుర్కొనే మాట ఏంటి తెలుసా? చెప్పండి, ఏమంటారు? దున్నపోతుల్లాగా తింటున్నారు, పందుల్లాగా మెక్కుతున్నారు. చాలామంది ఏడుస్తున్న దగ్గరకు వచ్చి, ఆ ముద్ద కూడా మేము తినలేకపోతున్నామండి, మమ్మల్ని పందులు అంటున్నారు, మమ్మల్ని దున్నపోతులు అంటున్నారు అని బాధపడుతూ ఉంటారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అప్పుడు వాడు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? నాకు విలువ లేదా, నేను కష్టపడట్లేదా, నన్ను కావాలని చేసుకోమని నేను ఏమైనా వాళ్ళ దగ్గరికి వచ్చానా, ఈరోజు నన్ను ఇంత హీనంగా ఎందుకు మాట్లాడుతున్నారు? దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. నాకు విలువ లేదా అని ప్రశ్నించుకునే తత్వం. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఒక మాట చెప్తాను వినండి. తెలిసి ఎవరిని మనం గాయపరచకూడదు, తెలిసి ఎవరిని మనం ఏం చేయకూడదు తెలుసా? వారి అహం గురించి మాట్లాడకూడదు, వారి తిండి గురించి మాట్లాడకూడదు, వారి రూపం గురించి మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరినైనా గాయపరిచావా ఖచ్చితంగా వాళ్ళు నీకు బాబోయ్ కూర్చుంటారు. దేవుడు అలా నిలబెడతాడు. చరిత్ర తిరగరాసుకోండి, చదువుకోండి, బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి. ఎవడైతే అణగదొక్కబడ్డాడో వాడు ఖచ్చితంగా ఏకుకు మేకై కూర్చుంటారు. దేవుడు వారి పక్షాన అవుతాడు, దేవుడు వారి పక్షంగా మాట్లాడతాడు, దేవుడు వారి పక్షాన వ్యాజ్యం ఆడతాడు. అందుకోసమే నెవర్ ఎవర్, ఎప్పుడూ ఎప్పటికీ కూడా మీరు ఎవరిని ఏం చేయొద్దో తెలుసా? వారి స్థితిని బట్టి, వారి పరిస్థితులను బట్టి వారిని గాయపరచనే చెప్పాలండి, గాయపరచకూడదు. మీకు మాట చెప్పిన, పడినోడు లేవడో అని అనుకోవడం నీ యొక్క చెప్పాలి గుడ్డితనం, నీ అవగాహన లోపం, నీ బుద్ధిహీనత. పడినోడు కనుక పడిన చోట యేసయ్య అన్నాడా, వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు లెగిసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవడో లేకలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయకూడదు? పడిన వాడిని చూసి మనం ఎప్పుడు చెప్పాలి, చెడిన వాడిని చూసి మనం ఎప్పుడు మనం చులకనగా మాట్లాడనే, తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నేను ఎవరిని అనే ఒక బాధను మనం ఎవరికి క్రియేట్ చేయనే చెప్పాలి. రెండవది యాంగర్ అండ్ బిటర్నెస్. యాంగర్ లీడ్స్ టు బిటర్నెస్. కోపం, బాధ, వేదన ఖచ్చితంగా మనల్ని ఎలా మారుస్తుంది తెలుసా? చెప్పండి, బిటర్నెస్ అంటే ఏంటి? చెప్పండి, బిటర్నెస్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పాలి. బిటర్నెస్ అంటే అమ్మా గట్టిగా చెప్పాలి, గుర్తుకు రావట్లేదు, అందుకని అడుగుతున్నాను. అమ్మా అలాగ చేదు అనిపోయిన బిటర్ అంటే చేదే, కానీ బిటర్నెస్ అంటే దాని అర్థం వేరుగా ఉంటుంది. బిటర్నెస్ అంటే ఒక భయంకరమైన ప్రతీకారము కోరుకునే అనుభవం. బిటర్నెస్ అంటే ఎలాగంటే, ఇప్పుడు చూడండి, కోపం ఎలా మారదు తెలుసా? మనం దాన్ని తీర్చుకోలేనప్పుడు ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనే ఒక స్థితిలోకి మనం నెట్టేస్తుంది. దాన్ని ఏమంటారు?
అమ్మ ఎవరో చెప్తున్నారు చెప్పండి. పగ సాధించుకునే స్థితి, బెటర్నెస్. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, దాన్ని తీర్చుకోవడానికి ఏం చేస్తారంటే ఎవరైతే దానికి సమర్థులో వారిని చేరుతారు. ఎవరైతే దానికి సమర్థులో చెప్పాలి వారిని చేరతారు. ఇప్పుడు చూడండి, యెఫ్తా ఏం చేశాడు? తన అన్నదమ్ములు తనని పట్టించుకోవట్లా, కుటుంబము తనని పట్టించుకోవట్లా, తనని నిందిస్తున్నారు, వేశ్య కుమారుడని హేళన చేస్తున్నారు, తనని భయంకరంగా నిందలు వేసి తనని బాధిస్తున్నారు. ఇక్కడ ఒక మాట జస్ట్ పాజ్ చేయండి. ఒక భక్తుడు, మంచి దైవజనుడు, రిక్ వారన్ అనే ఒక గొప్ప భక్తుడు, ఒక దైవజనుడు అంటాడు, దేర్ ఆర్ యాక్సిడెంటల్ పేరెంట్స్ బట్ దేర్ ఆర్ నో యాక్సిడెంటల్ చిల్డ్రన్. దేర్ ఆర్ ఇల్జిటిమేట్ పేరెంట్స్ బట్ దేర్ ఆర్ నో ఇల్జిటిమేట్ చిల్డ్రన్ అని అంటాడు. ఒకవేళ సడన్గా యాక్సిడెంటల్గా అంటే ప్లాన్ చేసుకోకుండానే మొగుడు పెళ్ళాలు అయిపోయి, అర్థమైందా? మొగుడు పెళ్ళాలు అయిపోయి వారు ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ప్లాన్ లేకుండా పుట్టే పిల్లలు ఉండనే మాట్లాడాలి. యాక్సిడెంటల్గా అంటే ఏదో అట్ట పుట్టేసేవరా నువ్వు. కొంతమంది అంటారు ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఇదేం దుర్మార్గం వాళ్ళకి. మరి అన్నం తింటారో పెంట తింటారో నాకు అర్థమవుతుంది. ఈ తల్లిదండ్రులు అంటారు, వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుందో చూడండి పిల్లలకి. అస్సలు నువ్వు పుట్టకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశాను, నేను చేశా. ట్యాబ్లెట్ వేసుకున్నా పుట్టేసావు నువ్వు. నా కొంపలో ముంచి నన్ను దరిద్రంతో నన్ను చిన్నప్పటి నుంచి ఇదే మాట, అనవసరంగా పుట్టావు. ఈడెప్పుడు కూడా ఈ మాటలు విని విని అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు జీవితాలు ఎలా మారిపోతారో తెలుసా? రెబలియన్ చిల్డ్రన్గా మారిపోతారు. అంటే భయంకరమైన మాట్లాడాలి. రెబలియస్ స్వభావం అంటే ఏంటి? అంటే వ్యతిరేక భావనను, లేకపోతే చెడు స్వభావం కలిగిన వారుగా మారిపోతారు. డాక్టర్లకు బాగా తెలుస్తుంది ఇది, అవునా కదా? సో అంటాడిగిన ఎవరైనా అక్రమ సంబంధాలు కలిగిన తల్లిదండ్రులు ఉంటారేమో కానీ, అక్రమముగా సంబంధాలు కలిగి భార్య భర్తలైన వాళ్ళు ఉంటారేమో కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో కానీ, అక్రమమైన సంతానము ఉండనే ఉండదంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఒకవేళ అక్రమంగా జీవించవచ్చేమో కానీ నీ పిల్లలు ఎప్పటికీ అక్రమ సంతానం కానే చెప్పాలి. దే ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క స్వరూపాలు. చెప్పండి, వారు దేవుని యొక్క, మాట్లాడాలి గట్టిగా, వారు దేవుని యొక్క స్వరూపాలు. ఒకవేళ నువ్వు అక్రమంగా కనొచ్చు, ఒకవేళ అక్రమంగా వారు జన్మకు కారణం అవ్వచ్చు తల్లిదండ్రులుగా, కానీ నీ కలయిక అక్రమం కావచ్చేమో కానీ జన్మ మాత్రము అక్రమము కానే ఖచ్చితంగా వారికి న్యాయం ఎవరు చేస్తారు చెప్పాలి? ఎవరు చేస్తారు? నా యేసయ్య చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీరు ఎవరైనా కానీ ఒకవేళ ఈ స్థితిలో ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, ఈ స్థితిలో బాధపడుతూ ఒకవేళ మీ జీవితంలో యెఫ్తాలాగా ఆలోచిస్తున్నారేమో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెఫ్తా ఆనాడు ఏం చేశాడంటే అలాగే బాధపడి ఎవరు పలకరించారో వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు పలకరించారు అని అంటే అతన్ని అల్లరి జనము పలకరించింది. అలాగే చెడు వ్యసనాల్లో ఉన్నవారు చేరతీశారు. ఈ లోకంలో జాతి, కులము, రంగు, రూపము ఏమాత్రం గుర్తుకు రాకుండా కలిసిపోయే ఒక స్థలం, జోదం ఆడే స్థలం, త్రాగే చెప్పండి స్థలం. ఇక్కడ మాత్రం వీళ్ళెవ్వరికి జాతులు గుర్తుకురావు, కులాలు గుర్తుకురావు, ఏమీ గుర్తుకురావు. మీకు అర్థమైందా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా? అందుకోసమే ఎవరైతే గాయపరచబడతారో వారు ఖచ్చితంగా గ్యాంగుల్ని ఏం చేస్తారు? ఆశ్రయిస్తారు. అంటే మీరు చూస్తూ ఉంటారు కదా, అల్లరి జనముతో వారు కలిసిపోతూ ఉంటారు. చెడు స్నేహాలు, మత్తు పదార్థాలు, అల్లరి జీవితము, ఈ లోక అనుభవాలు అన్నీ కూడా ఈ లోకములో సరైన ఆదరణ దొరకని వారికి అవి ఒక నిలయాలుగా మారిపోతూ ఉంటాయి. యెఫ్తా కూడా అలాగే అడుగులు వేశాడు. రెండవది యాక్సెప్టెన్స్ హంగర్ అని అంటారు. అంటే మూడవది యాక్సెప్టెన్స్ హంగర్. అంటే మనిషికి ఒక ప్రాథమిక అవసరం ఉంటుంది. అదేంటంటే నన్ను ఎవరు చేరదీస్తారు, నాతో ఎవరు మాట్లాడతారు, నాతో ఎవరు స్నేహం చేస్తారు అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకోసం మీరు గమనించారో లేదో, యవనస్తులతో గనక తల్లిదండ్రులు మాట్లాడకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే ఎక్కువ పలకరిస్తారో వాళ్ళతో స్నేహం ఏం చేస్తారు? వాళ్ళు కుదిరి చేసుకుంటారు.
యవ్వన కాలంలో తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ మాట్లాడితే మనకు భయపడరు అనుకుంటారు. తల్లిదండ్రులకు ఉన్న ఒక ఆలోచన ఇది సర్వసాధారణంగా సమాజంలో. ఆ భయాన్ని మనం అలా కాపాడుకోకపోతే మరీ ఫ్రెండ్లీ అయిపోతే యవనస్తులు జారిపోతారు, కుమారులు కుమార్తెలని ఏం చేస్తారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఎంటర్ అయిపోతారు. ఎవరో తెలుసా? చెప్పండి ఎవరో? అప్పుడే ఫోన్లు కొనిస్తారు వాళ్ళకి తల్లిదండ్రులు, మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి ఫోన్ ఉండాలని. అప్పుడు ఎవరైతే ఒంటరిగా ఉంటారో, ఎవరైతే పలకరిస్తారేమోని, అర్థం చేసుకుంటారేమోని, వాళ్ళ బాధను, ఒంటరితనాన్ని, వాళ్ళ భావోద్రేకాల్ని పంచుకోవడానికి ఒకళ్ళు దొరుకుతారేమో చూస్తున్నప్పుడు చెప్పండి కాసుకొని కూర్చుంటారేమని తెలుసా? ఇన్స్టాగ్రామ్లో నుంచి దేనికి చెప్పాలి ఇలా చెయ్యి ఇవ్వడానికి, ఫేస్బుక్లోంచి పోక్కని అంటారు చూసారా? చెప్పండి, ఒక నొక్కు నొక్కుతారు. హాయ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ చెప్పండి. ఏంటంట అదేంటో అర్థమై సావదో. ఎంత మసి ముద్దునైనా కానీ లేకపోతే డ్రమ్లాగా ఉన్నా కానీ నువ్వు ఎంత అందంగా ఉన్నావో అనగానే వాళ్ళు మరీ ఎలా ఊహించేసుకుంటారు తెలుసా? నాలాటోళ్ళే సర్వసాధారణంగా నువ్వు తెల్లగా ఉన్నావంటే మరీ అసలు నమ్మడానికైనా మనకు ఉండాలిగా. అప్పుడు ఏమంటారు తెలుసా? చిచ్చి నేను తెల్లగా ఎందుకున్నానంటే నా కళ్ళతో చూడు, నువ్వు నాకు తెల్లగా కనపడతావు అనగానే వీళ్ళు నిజంగానే అది నిజమని నమ్మేస్తారు. ఏం కళ్ళతో చూడాలంట? మాట్లాడాలండి. ఏం కళ్ళతో చూడాలంట? ఇలాంటి వాళ్ళు కాసుకొని కూర్చుని ఉంటారు. అందుకోసమే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ డియర్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఎప్పుడు కూడా యవ్వన కాలంలో ఉన్న మీ పిల్లల్ని ఎప్పుడు ఏం చేయొద్దు, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. వారితో మాట్లాడండి, వారి భావోద్రేకాలను అర్థం చేసుకోండి, వారికి ప్రేమగా దగ్గరకండి. ఖచ్చితంగా వారు చెడిపోకుండా పడిపోకుండా ఉంటారు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. సో ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, లోకము పాపముతో నిండిపోయింది, అల్లరితో నిండిపోయింది. అల్లరి జనాంగముతో ఏమైపోయింది తెలుసా? నిండుకుపోయి ఈరోజు చక్కని జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ప్రియతమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, యొప్తా జీవితంలో చాలా నలిగాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ మీరు గమనిస్తే ఒక ఆత్మీయ సత్యాన్ని చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. దావీదు యొద్దకు కొంతమంది జనాంగం వచ్చారు. ఎందుకు వచ్చారు అనంటే, దావీదు ఒంటరిగా పారిపోతున్నాడు. తన జీవితంలో తన యొక్క అన్నదమ్ములు అతన్ని ప్రోత్సహించలా. అతని తండ్రి కూడా అతన్ని చాలా ఏం చేశాడు తెలుసా? చిన్న చూపు చూశాడు. మిగతా వారందరికేమో 7 సైన్యములో ఉన్నత పదవులు. మరి ఈ 8వ వాడు చెప్పాలి, 8వ వాడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? మాట్లాడాలి. పనోళ్ళను పంపించవచ్చుగా. ఎవరిని పంపాడు? చెప్పరేంటండి? కొడుకునే పంపాడు. మరి కుర్రమగాలు ఉంటాయిగా, తినేస్తాయిగా, మాట్లాడరేంటండి? అవునా? మీకు మాట చెప్పిన అదే అంటున్నా, ఎవరు చిన్న చూపు చూడబడతారో వారు దేవుని చేత చూడబడతారు. మనుషులు చిన్న చూపు చూసిన వారిని దేవుడు ఘనమైన చూపుతో చూస్తాడు. మనుషులు సహాయం చేయకపోతే దేవుడు వారికి చెప్పాలి, మనుషులు చిన్న స్థితిలో నిన్ను ఉంచితే, పనికిరాని స్థితిలో ఉంచితే దేవుడు ప్రయోజనకరమైన స్థితిలో ఆయన కూర్చోబెడతాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచు.